నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదంపై ఏపీ శాసనసభ హర్షం విపక్ష సభ్యుల తీవ్ర నిరసన మధ్యే ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పోలవరంపై అధికార విపక్షాల వాగ్వాదం కేంద్రం కొత్తగా చేసిందేమీ లేదని జగన్ ఆరోపణ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తి చేసి తీరుతామన్న చంద్రబాబు తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందన్న కాంగ్రెస్ నిధుల రాకపై స్పష్టత లేదని జానారెడ్డి విమర్శ అనుమానాల అవసరం లేదని మంత్రుల వెల్లడి సింగరేణి వారసత్వ ఉద్యోగాల నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్తామన్న తెరాస సర్కార్ కార్మికులకు న్యాయం చేస్తామని కేసీఆర్ భరోసా వస్తు సేవల పన్ను అమలు దిశగా మరో కీలక ముందడుగు ఎస్జీఎస్టీ యూటీజీఎస్టీ చట్టాలకు కౌన్సిల్ ఆమోదం నిబంధనల రూపకల్పనపై ఈ నెల 31న సమావేశం గోవా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన పారికర్ 22 మంది సభ్యుల మద్దతు ఉత్తరప్రదేశ్ సీఎంను ఎన్నుకునేందుకు ఈ నెల 18న భాజపా శాసనసభాపక్ష భేటీ వలస విధానంలో ట్రంప్కు మరో ఎదురుదెబ్బ సవరణ ఉత్తర్వులు నిలిపేసిన మేరీల్యాండ్ హవాయి కోర్టులు సుప్రీంను ఆశ్రయిస్తామన్న అమెరికా సర్కార్ రాంచీ టెస్టు తొలి రోజు భారత్పై ఆస్ట్రేలియా పైచేయి 4 వికెట్లకు 299 పరుగులు చేసిన కంగారూలు అజేయ శతకంతో రాణించిన స్టీవ్ స్మిత్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షం నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ ధన్యవాదాలు తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైకాపాకు మధ్య జరిగిన చర్చ వాడివేడి చర్చ విమర్శలకు దారితీసింది ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్కు శక్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో వ్యాఖ్యానించారు నాబార్డు ద్వారా పోలవరానికి 30,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఇందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు జైట్లీ వెంకయ్యనాయుడు ఉమాభారతికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు రైల్వే జోన్ సహా ఇంకా రావాల్సినవి సాధించుకుంటామన్న చంద్రబాబు ప్రతిపక్షం తీరుపై మండిపడ్డారు నేషనల్ ప్రాజెక్ట్ గా చట్టంలో పెడతారు చట్టంలో పెట్టిన పెద్ద మనుషులు 7 మండలాలు మనకి ఇవ్వరు కేబినెట్ కు వస్తే కాదు పార్లమెంట్ సమావేశాలు పెట్టి చట్టాన్ని తెమ్మంటారు పార్లమెంట్ సమావేశాలు పెడితే ఇది అవుతుందా ఇది మోసం కాదా ఇప్పటి వరకు 41% ప్రాజెక్టు పనులు పూర్తయినాయి గడిచిన రోజుల్లో జరిగింది పీడకల ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను స్పెషల్ స్టేటస్ లో ఏదైతే ఉందో అవన్నీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మీ బాధ ఏంటి చెప్పండి నాకు అనంతరం పోలవరం విషయంలో ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలు అధికార విపక్షాల మధ్య విమర్శలకు దారితీశాయి ఇంతకు ముందు కూడా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు రూపాయి అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టలా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే పెద్ద మనిషి అప్పుడు నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఇచ్చేసింది అని అంటున్నారు స్టేట్ రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ యాక్సెప్టెడ్ అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఇతని స్వార్థం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టులు రీక్లోజ్ చేయటం వల్ల 2 సంవత్సరాల రోసి గారి టైంలో టెండర్లు ముందుకెళ్లేదు అధ్యక్ష ఇవాళ నీతి ఆయోగ్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థత ఉంది చేయమంటే ఈ పెద్ద మనిషి ఎందుకు ఇవ్వలేదు మీరు తీసుకునే మేము తీసుకున్నాం చేసి చూపిస్తాం ప్రత్యేక హోదా విషయంలో కూడా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలను జగన్ తప్పుపట్టారు
ఇదే అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ మీద నెపం చెప్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చేసిన తర్వాత 31st August 2005 మరొకటి 16th March 2016 రెండు సందర్భాలలో అసెంబ్లీలో తీర్మానం చేయించాడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి, కావాలి అని చెప్పి. ఈ తీర్మానాలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? జగన్ తీరుపై ముఖ్యమంత్రి మండిపడగా వైకాపా సభ్యులు ఆందోళనకు దిగారు. మీకు స్పెషల్ స్టేటస్ లో ఇచ్చేటి అన్ని స్పెషల్ అసిస్టెన్స్ లో ఇస్తామని చెప్పిన తర్వాత ఒక విద్యత ఉండే రాజకీయ నాయకుడిగా, అనుభవం ఉండే రాజకీయవేత్తగా, ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం చేశాను. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. అది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను చాలా వరకు అన్ని విషయాలు స్పష్టం చేశాను. కాబట్టి ఈ తీర్మానాన్ని మీరు ఆమోదించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజానీకం కేంద్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Now the resolution is moved by the CM is before the House. Those who are for the resolution, please say aye. Those who are against the resolution, please say no. Ayes have it, ayes have it. Resolution is adopted. Now the House is adjourned to meet on 20th March at 9 a.m. ఎమ్మెల్యే అనితను తీవ్రంగా అవమానించారన్న ఆరోపణలపై వైకాపా శాసనసభ్యురాలు రోజాను ఏడాది సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సభా హక్కుల సంఘం నివేదిక సమర్పించింది. దళిత ఎమ్మెల్యే అయిన తనను రోజా అవమానించారంటూ గతేడాది అనిత ఇచ్చిన ఫిర్యాదుపై పలు దఫాలు సమావేశమైన కమిటీ ఇవాళ 62 పేజీల నివేదికను సమర్పించింది. నివేదికను కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు సభలో ప్రవేశపెట్టారు. రోజా బేషరతు క్షమాపణ చెప్పడానికి సిద్దపడలేదని అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. వివిధ సందర్భాల్లో ఆమె పొంతనలేని భిన్న వాదనలు వినిపించారని నివేదించింది. రోజా గైర్హాజరు కారణంగా నివేదికపై తర్వాత చర్చిద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై తెలుగుదేశం, భాజపా ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరానికి 100% నిధులు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించిందన్న జైట్లీ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కలిగే నష్టాన్ని విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో చేపట్టే నిధుల రూపంలో భర్తీ చేస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోందన్న వెంకయ్యనాయుడు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఏపీలో ఏ పరిశ్రమలు ఎక్కడ నెలకొల్పాలో అన్వేషించి వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. న్యాయం జరగాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇవ్వాలా, ఏ మంత్రిత్వ శాఖలో ఏ అవకాశాలు ఉన్నాయో అవన్నీ ప్రాజెక్టులు మంజూరు చేయడం, దాంతోపాటు రెవెన్యూ లోటు అవుతుందో ఆ రెవెన్యూ లోటుని 21,500 కోట్లుగా మన 14వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. కాబట్టి దాన్ని 5 సంవత్సరాల్లో వరుసగా పూర్తిగా ఇవ్వడము, పోలవరం విషయంలో, అలాగే విదేశ రుణ సహాయం విషయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టవలసిన సంస్థల విషయంలో ఎక్కడ ఏది అవకాశం ఉంటే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చేస్తూ ఉంది. ఆ మిగిలిన రైల్వే జోను, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ విశ్వవిద్యాలయంలో కూడా ఇప్పటికే చాలా కసరత్తు జరిగింది. త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి వాటిని కూడా అమలు చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. విపక్షాల విషయంలో తెరాస సర్కార్ తీరు మారకపోతే ప్రజలు ఊరుకోరని కాంగ్రెస్ హెచ్చరించింది. దేశంలో విపక్షాలను అవమానించే రీతిలో వ్యవహరించిన ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో గుర్తు చేసుకోవాలని బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి హితవు పలికారు. 3 ఏళ్లుగా అంచనాలు అందుకోలేకపోతున్నా బడ్జెట్ను మరోసారి అవాస్తవికంగా రూపొందించారని ఆక్షేపించిన ఆయన అప్పులు శృతిమించితే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు, నీటిపారుదల రంగాల ప్రణాళికలపై తెరాస సర్కార్ను విపక్షాలు నిలదీయగా మంత్రులు తిప్పికొట్టారు. 2017-18 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్పై శాసనసభలో చర్చ ప్రారంభించిన ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వం మరోసారి ప్రజల్ని మభ్యపెట్టిందని ఆక్షేపించారు. కాగ్ నివేదికను ఉదహరించిన జానా 3 ఏళ్లుగా తాను చేపట్టినట్లే ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు పెరిగినా వ్యవసాయం తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి ఎక్కడికి దాటిందట, ఎల్లలు దాటింది. కానీ బడ్జెట్ మాత్రం సప్త సముద్రాలు దాటింది. కానీ అభివృద్ధి ఎక్కడికి పోయిందనేటువంటి అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం. భ్రమింపజేసే విధంగా అంకెల్లో ఉన్నది. జానడా బెత్తడా ఈ బడ్జెట్ అనే సందర్భంగా ఉన్నది. ఎంబీసీ అనే దానికి ఒక రిపోర్ట్ కావాలి. ఎవరా ఎంబీసీలు? ఎప్పుడు నిర్ణయిస్తారు? ఎన్నడు రావాలి ఆ రిపోర్టు? వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? 1000 కోట్లు కాగితం మీద రేపు మార్చి దాకా తిరగటమే. ఇదే మన ఆశల పల్లకి.
విద్యుత్తు నీటిపారుదల రంగాల ఖర్చులపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని జానారెడ్డి సూచించారు. టీఎంసీకి 13,700 ఎకరాలు నీరు బారిస్తామని పెట్టినాం. మేము కూడా అప్పుడు అట్నే చెప్పినాం. అది తప్పని సరిదిద్దుకుందామనే లోపల మా ప్రభుత్వం పోయింది. ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్పినాడు, ఇట్లా చూసిండ్రు మీరు అందరు దాంట్లో ఎలక్ట్రిసిటీ ఇప్పుడు కోతలు లేవు కానీ ఇక ముందు వాతలు పడతాయా లేదా అనేటువంటిది, అది చూస్తుండ్రా లేదా అనేటువంటిది నా ప్రశ్న. ఇప్పుడు భారతదేశంలోనే మిగులు కరెంట్ ఉన్నది. సుమారు 50,000 మెగావాట్ల మిగులు కరెంటు ఎవరు కొనే దిక్కులేక రండి అంటున్నారు. 11,000 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్స్ కొరకు వస్తే 4 నెలలే మనం నీటి కొరకు తిప్పేది. 8 నెలలు ఖాళీ ఉంటది. ఈ 8 నెలలు ఫిక్స్డ్ ఛార్జీలు కోల్పోవాలి. ఆ విధంగా ఆ 7-8 నెలలకు 20-25,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. జానారెడ్డి అనుమానాలను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తోసిపుచ్చారు. మా ప్రగతి భవన్లో ఏ ప్రాజెక్టు దగ్గర ఎంత వర్క్ అవుతుంది, ఎంత క్వాంటిటీ అవుతుంది అనేటువంటి లెక్కలు కూడా ప్రతినిత్యం ఉంటాయనే విషయం మర్చిపోదు. కరెంటు విషయంలో ఒక స్క్రీన్ మీద ఏ గంటకు ఎంతెంత కరెంటు వాడుకుంటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా సమాచారం ఉన్నది. ఇలా ప్రభుత్వాన్ని బాధ్యత లేకుండా లెక్కలు చెప్పినట్టుగానో బాధ్యత ఉందా లేదా అంటే అనుమానపడాల్సిన అక్కర్లేదని పెద్ద జానారెడ్డి గారికి మా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా. బడ్జెట్లో వ్యవసాయానికి మరిన్ని కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని తెలుగుదేశం సభ్యుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడగా ఏజెన్సీలో పరిస్థితులను మెరుగుపరచాలని సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కృష్ణానదిపై ఎగువన కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వాస్తవికతపై శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన ఎగువ కృష్ణలో కేటాయింపులను మలప్రభ, ఘటప్రభలో తగ్గించుకుని కొత్త ప్రాజెక్టులకు కేటాయింపులు జరిపినట్లు ఉత్తర్వుల్లో కర్ణాటక ప్రభుత్వం చూపిస్తోందని వివరించారు. ముందు 115 టీఎంసీలు వినియోగించుకోవాలని భావించినప్పటికీ అది 100కే పరిమితమైందనే వాదనలు కర్ణాటక వినిపిస్తోందని హరీష్ తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనలో వాస్తవికతను అధ్యయనం చేసేందుకు ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్కు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించామని హరీష్ పేర్కొన్నారు. టెక్నికాలిటీ కోసం, క్లియరెన్స్ల కోసం, పర్మిషన్ల కోసం వాళ్ళు మాకు సేవింగ్స్ ఉన్నాయంటున్నారు. ఈ ప్రాజెక్టులో తగ్గించి ఆ ప్రాజెక్టులో వాడుతున్నామంటున్నారు. కానీ దేంట్లో ఎంత వాడుతున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వంగా మనకు లేదు. అయితే ఇక్కడ మనకు ఒక ఆశాకిరణం ఏం కనబడుతుందంటే కృష్ణా వాటర్ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డు. ఈ బోర్డు వస్తే మనకు కొంతైనా సమాచారం ఉంటుంది. ఆ బోర్డులో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక చీఫ్ ఇంజనీర్ సభ్యుడిగా ఉంటాడు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు సిడబ్ల్యూసీతోని ఇటు కర్ణాటకతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు గతేడాది డిసెంబర్ 20న సింగరేణి సీఎండీ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ ప్రకటనను సవాల్ చేస్తూ గోదావరి ఖనికి చెందిన సతీష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రకటన ఉందని వాదించారు. అనారోగ్యంతో పనిచేయలేని కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇస్తే అభ్యంతరం లేదని, ఆ సాకుతో 30,000 ఉద్యోగాలను వారసులకిచ్చే ప్రయత్నం జరుగుతోందని వాదించారు. ఫలితంగా సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. విధుల్లో పనిచేయలేని కార్మికుల కోసమే పథకం రూపొందించామని, స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కేవలం 5,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, సింగరేణి తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు ఇరు వర్గాల వాదనలు ఇదివరకే ఆలకించిన హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ సింగరేణి ప్రకటనను రద్దు చేసింది. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇబ్బందుల్లో జాతికి వెలుగులందిస్తున్న సింగరేణి కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు దక్కే విషయంలో తగిన న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయిస్తే కొందరు దురుద్దేశంతో కోర్టుకెళ్లారని ఆక్షేపించారు. వీలైనంత త్వరలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వం తరపున పోరాటం చేస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు, చట్టాలపై గట్టి పట్టున్న సీనియర్ న్యాయవాదుల బృందాన్ని నియమించి కోర్టులో వాదనలు వినిపిస్తామన్నారు. జూలై 1వ తేదీ నుంచి వస్తు సేవల పన్ను అమలు చేసేందుకు కృషి చేస్తున్న కేంద్రం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. కీలకమైన రాష్ట్రాల జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. తాజా పరిణామంతో జీఎస్టీ చట్టానికి 5 అనుబంధ చట్టాలను మండలి ఆమోదించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ నెల 31న మరోసారి సమావేశమై నిబంధనలను కూడా ఆమోదిస్తామని వివరించారు.
మరోవైపు విలాసవంతమైన కార్లు, శీతల పానీయాలు వంటి వస్తువులపై గరిష్ట సెస్సును 15% మండలి నిర్ణయించింది. పాన్ మసాలాపై 135%, పొగాకు ఉత్పత్తులపై గరిష్ట సెస్సును 290% నిర్ణయించినట్లు జైట్లీ వివరించారు. అటు బొగ్గుపై టన్నుకు 400 రూపాయల సెస్సును విధించేందుకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. So the council now has granted its formal approval to all the 5 legislations, that is the CGST, IGST, SGST, compensation and the UTGST law. So all these laws now stand approved. 4 of these laws, CGST, IGST, UTGST and compensation law, will be required to be passed by the central parliament. And after the cabinet's formal approval, they'll be introduced in the Lok Sabha. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో 2019 సార్వత్రిక ఎన్నికలపై భాజపా అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తొలిసారి జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ, అమిత్ షాను ఎంపీలు ఘనంగా సన్మానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా యువతను ఆకట్టుకునేందుకు చొరవ తీసుకోవాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలే భాజపాకు పెను సవాల్గా నిలిచాయన్న అమిత్ షా ఇక 2019 ఎన్నికలే అతిపెద్ద సవాల్గా భావించి శ్రమించాలని కోరారు. ఆదరించిన ఓటర్లకు, మోదీ, అమిత్ షా నాయకత్వంలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ భాజపా పార్లమెంటరీ పార్టీ తీర్మానం ఆమోదించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాను ఆదరించిన వివిధ వర్గాల ప్రజల కోసం వేర్వేరు కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. युवाओं को ये जो विकास और सुशासन सुधार के मुद्दे हैं उसका एम्बेसडर बनाना। माननीय प्रधानमंत्री जी ने कहा 6 अप्रैल भारतीय जनता पार्टी का स्थापना दिवस है। पूरा देश भर में भारतीय जनता पार्टी के प्राइमरी मेंबर्स का एक समावेश और उसके साथ स्वच्छ भारत अभियान, ये दोनों कार्यक्रम होना चाहिए, ये उन्होंने ऐलान किया। 14 अप्रैल डॉक्टर बाबा साहेब अम्बेडकर जी का जन्म जयंती है। उस दिन पूरा देश में भारतीय जनता पार्टी कार्यकर्ता बीम ऐप को डाउनलोड करने का, हजारों लोगों को सिखाने का, ट्रेनिंग करने का, उनके तक पहुंचाने का एक व्यापक अभियान ये लेना चाहिए। మిశ్రమ ఫలితాలు వెలువడిన గోవా, మణిపూర్లలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన భాజపా భారీ సంఖ్యలో స్థానాలు గెలిచిన ఉత్తరప్రదేశ్పై దృష్టి పెట్టింది. ఉత్తరప్రదేశ్ భాజపా శాసన సభాపక్ష సమావేశం ఎల్లుండి నిర్వహించనుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు జరిగే ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ హాజరు కానున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉండగా అధిష్టానం అనేక అంశాలను పరిశీలిస్తోంది. ఎన్నికల్లో తమను అమితంగా ఆదరించిన వర్గాలు నిరాశపడకుండా ఒక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మరో వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోజ్ సిన్హా పేర్లతో పాటు యూపీ భాజపా అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి. అటు ఉత్తరాఖండ్ భాజపా శాసన సభాపక్షం రేపు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోవా శాసనసభలో నిర్వహించిన బల పరీక్షలో మనోహర్ పారికర్ నేతృత్వంలోని భాజపా సంకీర్ణ సర్కార్ విజయం సాధించింది. ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన సిద్ధార్థ్ కుంకాలింకర్ సమక్షంలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశ్వాస పరీక్ష జరగ్గా మొత్తం 40 మంది సభ్యుల్లో పారికర్ సర్కారుకు 22 మంది మద్దతు లభించింది. భాజపా సభ్యుడైన సిద్ధార్థ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించగా మిగతా 12 మంది పారికర్కు అనుకూలంగా ఓటేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన 3, మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి చెందిన 3, స్వతంత్రులు 3, ఒక ఎన్సీపీ సభ్యుడు భాజపా సంకీర్ణ సర్కార్కు అండగా నిలిచారు. కాంగ్రెస్ కు చెందిన 16 మంది సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. ఒక కాంగ్రెస్ సభ్యుడు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దేశం మొత్తానికి తెలిసేలా తమ బలాన్ని శాసనసభలో నిరూపించుకున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం దక్కకపోవడంపై తీవ్ర నిరాశతో ఉన్న కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షకు హాజరు కాకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోయిన కాంగ్రెస్ సభ్యుడు విశ్వజిత్ రాణే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన రాణే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే రాజీనామా చేశారు.
పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధుకు మంత్రివర్గంలో చోటు లభించింది. ఉప ముఖ్యమంత్రి పదవిస్తారనే ప్రచారం సాగినప్పటికీ ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్లు హాజరయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరీందర్ సింగ్ వెంటనే బాధ్యతలను స్వీకరించారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనల తర్వాత సీఎం కుర్చీలో ఆసీనులయ్యారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా సోమవారం పనులు ప్రారంభిస్తామన్న ఆయన తొలి మంత్రివర్గ సమావేశంలో వాటన్నింటిపైనా చర్చిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ నాటికి యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. యాదాద్రిని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి టెంపుల్ సిటీ కోసం 250 ఎకరాల భూమి కేటాయించామని శాసనసభలో తెలిపారు. దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు త్వరలోనే ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొస్తామన్న ఆయన ఆలయ అభివృద్ది విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ధార్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాకుండా ఒక రిలీజియస్ టూరిజం కూడా ఈరోజు ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అధ్యక్ష. దానికి కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి దానివల్ల. కాబట్టి ఒక టూరిజం అట్రాక్షన్గా కూడా దీన్ని చేయాలన్న కోణంలో ఆలోచిస్తూ ఉన్నాము. భూసేకరణ చాలా వరకు జరిగింది, ఇంకా కూడా మిగతాది కూడా జరగాల్సి ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు, ఆ జిల్లా మంత్రి గారితో కూడా తొందరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా ఏమైనా స్థానికంగా ఏమైనా సమస్యలు కానీ ఏమైనా సూచనలు కానీ ఉంటే వాటిని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ ఎత్తివేయాలని చూస్తే సహించేది లేదని తెలంగాణ విపక్షాలు స్పష్టం చేశాయి. ధర్నా చౌక్ తొలగించాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నేతలు రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఉద్యమాలతో అందలమెక్కిన కేసీఆర్ వాటిని అణగదొక్కాలనుకోవడం సరికాదన్నారు. అన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడితే బెదిరియాలని ఒక ధోరణితో ముందుకుంటున్నారు. ఇది మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రజల్లో పెరుగుతున్నటువంటి నిరసనలు, అసంతృప్తిని జీర్ణించుకోలేక ధర్నా చౌక్ కేంద్రాన్ని పూర్తిగా ఎత్తివేసి ముఖ్యమంత్రి గారు నిన్న నిండు సభలో జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రిగా నేను ధర్నా చేస్తానని చెప్తున్న వ్యక్తి ఈ తెలంగాణ ప్రజలకు ఎందుకు హక్కు వేస్తారో ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలుగా కూడా నిరసన వ్యక్తం చేశాం. దేశంలోకి విదేశీయుల రాకపై కఠిన వైఖరి కనబరుస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు 2 కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. సవరించిన వలస విధానం అమల్లోకి రావడానికి కేవలం కొన్ని గంటలకు ముందు హవాయి న్యాయమూర్తితో పాటు మేరీలాండ్ ఫెడరల్ న్యాయస్థానం ఆ ఉత్తర్వులు నిలిపివేశాయి. 6 ముస్లిం దేశాలకు చెందిన పౌరులను, శరణార్థుల్ని దేశంలోకి రాకుండా నిషేధం విధించే కార్యనిర్వాహక ఆదేశం అమల్లోకొస్తే కోలుకోలేని గాయంగా మారుతుందని హవాయి రాష్ట్రంలోని హొనలులు జిల్లా న్యాయమూర్తి డెరిక్ వాట్సన్ వ్యాఖ్యానించారు. మొదట 7 ముస్లిం దేశాల పౌరులు, శరణార్థుల రాకపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తెచ్చిన కార్యనిర్వాహక ఆదేశం కోర్టులో నిలిచిపోగా ఇరాక్ను తప్పించి మరో కార్యనిర్వాహక ఆదేశాన్ని ట్రంప్ జారీ చేశారు. ఆ నిర్ణయాన్ని హొనలులు న్యాయస్థానం తప్పుపట్టింది. ఇరాన్, లిబియా, సుడాన్, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులను 90 రోజులు అమెరికా గడ్డపై అడుగుపెట్టకుండా నిషేధించే ట్రంప్ ఆదేశాల్లోని సెక్షన్ 2ను కోర్టు నిలిపివేసింది. అలాగే శరణార్థుల అడ్మిషన్ల కార్యక్రమాన్ని 120 రోజులు నిలిపివేసే సెక్షన్ 6ను సైతం రద్దు చేసింది. ట్రంప్ తాజా ఆదేశాలపై మేరీలాండ్ ఫెడరల్ న్యాయస్థానం కూడా ఇదే తీర్పు వెలువరించింది. మరోవైపు తీవ్రవాదులు దేశంలోకి రాకుండా ఉండాలంటే వలస ఆంక్షలు తప్పనిసరని ట్రంప్ పాలన యంత్రాంగం చెప్తోంది. కోర్టుల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అప్పుల భారంతో కునారెల్లుతున్న రైతులను రుణమాఫీతో ఆదుకోవాలని లోక్సభలో వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చలో పలువురు ఎంపీలు కోరారు. దేశవ్యాప్తంగా 12,000 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో కేవలం యూపీలో మాత్రమే రైతు రుణమాఫీకి భాజపా హామీ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఎందుకు రుణమాఫీ వర్తింప చేయరని అరుణాచల్లో కాంగ్రెస్ సభ్యుడు నినాంగ్ ఎరింగ్ ప్రశ్నించగా మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ కూడా అదే డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్ల శివసేన, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. గత సెషన్లో 44 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 188 పాయింట్లు పెరిగి 2 ఏళ్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. ఉదయం 29,483 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ ఏ దశలోనూ వెనుతిరిగి చూడలేదు. 29,483 పాయింట్లే ఇవాల్టి కనిష్ట స్థాయి. ఫెడరల్ రిజర్వ్ 0.25% మేర వడ్డీ రేట్లు పెంచిందనే సమాచారం, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేంద్రం మరిన్ని సంస్కరణలకు మొగ్గు చూపుతుందనే అంచనాల మధ్య కొనుగోళ్లు పెరగ్గా 29,615 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 29,586 వద్ద స్థిరపడింది. మరోవైపు సరికొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్లిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 9,158 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.